హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SXK క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ ఇప్పుడు రాబోతున్నట్టు ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ అన్నిటికి సంబంధించి అప్డేట్స్ అనేవి మూవీ టీమ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో పెద్ద మూవీ కానివ్వండి, టాక్సిక్ కానివ్వండి, అండ్ అలాగే బాలయ్య బాబు అండ్ బోయపాటి గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ పార్ట్ 3 అయినటువంటి పార్ట్ 2కి సీక్వెల్ అయినటువంటి పార్ట్ 3కి సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే మంచిగా అయితే వినబడుతున్నాయి. బట్ ఈ యొక్క పార్ట్ 13 మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఇంకా మనకి బయటికి రాలేదు. రిలీజ్ చేసినట్టు ఓన్లీ వన్ పోర్షన్ అనేది మనకి రిలీజ్ అయింది. అదే భయ నేను మళ్ళీ బాలకృష్ణ గారి అలాగే గోపిచంద్ మల్లేని గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి NBK 111 మూవీ ఏదైతే ఉందో సో దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్ అయితే ఇప్పుడు వీడియోలు చెప్పుకోబోతున్నాం. సో కొత్త యూస్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఆన్ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. నా వీడియోస్ని ఫాస్ట్గా అండ్ క్విక్గా అయితే పెరిగితే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ ఈ మూవీకి సంబంధించి టాప్ 4 పాయింట్స్ గురించి అయితే ఈరోజు వీడియో మాట్లాడుకోబోతాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అసలు ఈ మూవీ టైటిల్ ఏమనుకుంటున్నారు అనే పాయింట్ విషయానికి వచ్చేసరికి, అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్లీ మ్యూజిక్ పరంగా ఏ విధంగా కొట్టబోతున్నారు అనేది పాయింట్ నెంబర్ 2 అయితే. పాయింట్ నెంబర్ 3 అసలు ఈ మూవీ కేటగిరీ ఏ కేటగిరీలో మనకి ఈ ఒక మూవీ అనేది రాబోతుంది అని చెప్పేది ఒక పాయింట్. అండ్ అలాగే ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారి ఏ క్యారెక్టరైజేషన్లో కనిపిపోతున్నారు. సో పాయింట్ నెంబర్ 4, ఈ 4 పాయింట్స్ గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఛానల్ లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకోండి. మళ్ళీ మీరు నా వీడియోస్ని ఫాస్ట్గా వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ 1, అసలు ఈ మూవీకి ఎటువంటి టైటిల్ అనుకుంటున్నారంటే ప్రీవియస్లీ రిలీజ్ అయినటువంటి గోపిచంద్ మల్లేని గారి కాన్సెప్ట్లో వచ్చినటువంటి వీరసింహారెడ్డి మూవీ ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్లో సింహారెడ్డి అనే టైటిల్ని ఫిక్స్ చేసుకుంటూ దానికి ముందు ఒక తోక యాడ్ చేసుకుంటూ ఒక ఫ్యాక్షనిస్ట్గా అయితే మనకి ఈ మూవీలో మన బాలకృష్ణ గారు రిప్రజెంట్ అవబోతున్నారంట. సో మీకు ఆల్మోస్ట్ 3 పాయింట్స్ సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడే దొరికేస్తాయి. సో బాలకృష్ణ గారు ఒక ఫ్యాక్షనిస్ట్ లుక్లో అయితే మనకి రిప్రజెంట్ అవబోతున్నారు. అండ్ సింహారెడ్డి అనే టైటిల్ని ఫిక్స్ చేసుకొని అయితే మనకి ఇన్బుల్ టైటిల్ అనేది రాబోతుంది. అండ్ ఈ మూవీ కూడా మనకి వైల్డ్ ఫ్యాక్షనిస్ట్లో మనకి ఈ యొక్క మూవీ కేటగిరీ అనేది డిసైడ్ చేసుకున్నారంట. సో ఈ కంప్లీట్ మూవీ రిలేషన్లో వచ్చేసరికి మనకి గోపిచంద్ మల్లేని గారి యొక్క కంప్లీట్ మెయిన్ ఫోకస్ అంతా స్టోరీ పరంగా అయితే ఎంతైతే పెట్టాడో అందులో 100కి 100% అయితే మనకి సాంగ్స్ వైజ్ కూడా పెట్టడమే జరిగిందంట. ఈ మూవీలో సర్టైన్ 4 to 5 సాంగ్స్ అయితే పెట్టుకున్నారంట. అండ్ మనకి బాలయ్య బాబు గారి ఎంట్రీ సాంగ్, ఎస్పెషల్లీ ఫస్ట్ సాంగ్ అయినటువంటి టైటిల్ సాంగ్ కూడా అయితే మనకి ఉండబోతుందంట. సో రిమైనింగ్ 4 సాంగ్స్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఒకటి ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ 3 సాంగ్స్ వచ్చేసరికి హీరోయిన్స్తో అయితే ఉండడం అయితే జరుగుద్ది. సో మెయిన్లీ ఈ మూవీలో 4 పాయింట్స్ ఏవైతే నేను చెప్పానో ఆ 4 పాయింట్స్కి ఒక మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి అప్డేట్ అనేది కూడా మనకి రూమర్ బేస్డ్గానే అయితే మనకి ఇంటర్నెట్లో బాగా హల్చల్ అయిన అప్డేట్ నేను మాట్లాడుతున్నాను. అంతేగాని ఈ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఇది అఫీషియల్ అయితే మనకి మూవీ టీమ్ అనేది లాంచ్ చేయలేదు. మూవీ టీమ్ అఫీషియల్లీ ఇప్పటికి వచ్చేసరికి ఓన్లీ NBK 111 అని చెప్పి ఒక చిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. అంతే తప్ప ఎటువంటి అప్డేట్స్ అనేవి ఏవైతే లేవు. బట్ ఎక్కువ మోర్ దెన్ మనకి మూవీ అప్డేట్స్ కన్నా రూమర్ అప్డేట్స్ కొంచెం చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ ఆ యొక్క క్యూరియాసిటీని పెంచుతాయి కాబట్టి వాటిని షేర్ చేసుకుంటూ మన SSK క్రేజీ రివ్యూస్ ఛానల్ మనం చాలా వీడియోస్ అనేది చేసుకున్నాం. అండ్ అఫీషియల్ అప్డేట్స్ కూడా అయితే మనకి వెంటనే నేను పోస్ట్ చేస్తుంటాను. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.